క్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. అవును ప్రభువా, నీవే మాకు నిరీక్షణకు ఆధారమైన తండ్రి. నీవు పోయే నిత్య మహిమలో మేము ప్రవేశించున్నట్లు మీరే లోకానికి వచ్చి మా స్వరూపమందు నిన్ను తగ్గించుకొని నీ మహిమను విడిచిపెట్టి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అబ్రహాము నిరీక్షణతో నీవే ఎదురు చూసినట్లుగా ఆ స్థిర నిరీక్షణ మాకు దయచే ప్రభువా అంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, గొప్ప రక్షణ మాకు ఇచ్చేవు తండ్రి. గొప్ప రక్షణ సిలువతో. అవును ప్రభువా, అవును ప్రభువా, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. అవును ప్రభువా, మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ప్రేమించి ఏర్పరిచిన 2 దినాల కూడికలో 2వ దినం రాత్రి వేళ మేము సిద్ధపడి ఉన్నాము. మీ విలువైన వాక్యము చేత మమ్మల్ని దర్శించుము, మమ్మల్ని బలపరచుము. మా ప్రార్థన ఆలకించి అంగీకరించు. క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, కూర్చుందాం. ఎవరు బైబిల్లో వారు ఒళ్ళో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంత ఇరుకుగా ఉంది కాబట్టి మీరు అడ్జస్ట్ కావడానికి మీరు ఇష్టపడాలి. ఎవరు సెల్ ఫోన్లు ఆన్లో ఉంచద్దు. నా సెల్ ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలు, ప్రైజ్ ద లార్డ్. సరిపడుతున్నాను. ఓకే, మంచిది. సంతోషం, అందరూ స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా మందిరంలో అయితే చేపలు వేయము. మీ పాస్టర్ గారు చాలా మంచి అయినా కింద చేపలు వేసారు మీకు. మా మందిరంలో అయితే టైల్స్ ఇలాగే ఉంటాయి, ఇవే కలరు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చేపలు వేసుకుని కూర్చోవలసినంత అవసరత లేదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నా. మామూలు రోజుల్లో అయితే మీకు పర్వాలేదు, మరి ప్రత్యేకంగా జరుగుతున్న కూటలు కాబట్టి మనం త్వరగా రావటం అనేది మనకి మంచిది. అడ్జస్ట్ అవ్వాలి. వేరే వారికి మనం అవకాశం కూడా మనం ఇవ్వాలి. చిన్న పిల్లల తల్లులు ఎప్పుడు కూడా మందిరం లోపల కూర్చోకూడదు. వారు ఏ సమయంలో లేస్తారు, ఏ సమయంలో అల్లరి చేస్తారు, వాడికి ఏదో దాహం వేస్తుంది, అల్లరి చేస్తారు. ఇలాంటి ఆటంకాలు మందిరంలో రాకూడదు. మీరు వెళ్ళిన అర్ధగంట అయినా గంట అయినా ప్రశాంతంగా దేవుని వాక్యం వినాలా. మన శబ్దాలు మన పక్క వారికి అభ్యంతరం కలిగించకూడదు. ఎంతో ఆశతో వస్తారు వాక్యం వినాలి.
వాళ్ళకి మన తాళపు చెవుడు శబ్దాలు, పెన్నుల శబ్దాలు, పేపర్ల శబ్దాలు, తర్వాత తాళపు చెవులైతే పిల్లలు ఆడుకోవటాలు, పిల్లలు అటు ఇటు కదలటాలు, ఇవన్నీ దేవుని దైవ కార్యానికి ఆటంకాలు. ఇది ముందు దైవ బిడ్డలుగా మన స్పర్శ ఎరగాలి. అయ్యో ఇది దేవుని యొక్క కుటుంబము కాబట్టి అనేక మంది వచ్చి దేవుని మాటలు వింటారు, కాబట్టి నా వంతు నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, నా వల్ల ఎవరికి ఇతరులకు నేను కానీ నా బిడ్డలు కానీ ఆటంకంగా ఉండకూడదు అని ఇలాగా ప్రతి ఒక్కరూ అనుకుంటూ అలాగ గ్రహించే మొదట దేవుని యొద్దకు మీరు వచ్చినప్పుడు దేవుని మందిరానికి మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికాడ మీరు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువా అక్కడ నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు సమయం అంతవరకు కూడా నా వలన కానీ నా బిడ్డల వల్ల కానీ అక్కడ నీ వాక్యానికి అభ్యంతరం కలగకుండా సహాయం చే ప్రభు అని అనుకుని మీరు ఇంటికాడ నుండి ప్రిపేర్ అయి రావాలి. ఇది మొదట మీరు చేయవలసిన పని. రెండవది, మీకు ఎప్పుడైనా పాట పాడటానికి అవకాశం ఇస్తే మీ స్టైల్లో మీకు నచ్చిన పాటలు మీరు పాడటానికి మీకు ఇక్కడ రైట్స్ లేవు, మీకు అధికారం లేదు. మీరు ఏ పాట పాడినా అది అందరికీ వచ్చేదై ఉండాలి. అది సంఘ కీర్తన. ఏదో నీకేదో వచ్చి చప్పట్లు కొట్టేయంటే మిగతా వారు పెద్దలు కలపాలి కదా, పాటలు పాడాలి కదా. ఈ స్పర్శను మీరు గుర్తించి ప్రభువా నేను వెళ్ళిన తర్వాత ఒక సేవకులు నాకు పాట పాడమని అవకాశం ఇస్తే అది ఒక చరణమైనా నన్నేం పాట పాడమంట అనేది నువ్వు ఇంటికాడ ప్రభువు దగ్గర మొక్కుబడిగా ప్రార్థన చేసుకుని బయలుదేరి రావాలి. అంత వచ్చిన తర్వాత నీకు పాట పాడమంటే నీకు ఏదో నచ్చిన పాట పాడితే మిగతా వాళ్ళందరూ అలా చూడటం సంఘ క్రమము కాదు. నువ్వు ఏదైనా పాట పాడితే అది తోటి వారికి వచ్చేదై ఉండాలి. అందుకు మీకు కావలసిన కీర్తనల్లో మొట్టమొదటిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోవాలి. సియోను కీర్తనలు, భక్త సింగార్ సహవాస కీర్తనలు. మూడవది ఉజ్జీవ కీర్తనలు, ద లేమన్ ఇవాంజికల్ ఎలియఫ్. అలా అన్నిటికంటే ముఖ్యం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. యెహోవా నీ నామం ఎంతో బలమైంది, తర్వాత యెహోవా నాకు వెలుగాయే, హల్లెలూయా స్తుతి మహిమ, ఇలాంటివి ఉన్నాయి చూసారు పాటలు, అవి నేర్చుకోండి. ఏదో లేటెస్ట్గా హోసన్నా పాటలు, ఆ పాటలు, ఈ గత్ర పాటలు పాడకూడదు. పాట పాడేవంటే అందులో భావము, వాక్యం మన హృదయాలను తాకాలి. ప్రార్థన ద్వారా వాక్యం బయటికి రావాలి, పాట ద్వారా వాక్యం బయటికి రావాలి. ఈ మధ్యకాలంలో ఎవరో కానీ పాట పాడేసే పిచ్చోళ్ళందరూ పాడేస్తున్నారు పాట. కథ మొత్తం మార్చేతో విన్నారు పాట, కథ మొత్తం మార్చేతో. అసలు కథ మార్చడం ఏంటి? ఇది జీవితం, కథ కాదు. కళ వేరు, కథ వేరు. చెప్పండి. కళ అంటే అర్థం ఏంటి? ముఖబింబం అందంగా కనపడటం కాదు. కళ నైపుణ్యత, చేసే పనితీరు బట్టి. అంటే అబ్బా నిజంగా వాడిలో మంచి కళ ఉందరా, ఎంత చక్కగా ఆర్ట్ చేసాడురా, అచ్చో మనిషిని ఉన్నట్టుగానే ఆ డ్రాయింగ్ వేసి మంచి అందంగా ఇచ్చాడురా, నిజంగా చాలా కళగలిగిన వ్యక్తిరా, అతని చేతులు చాలా నైపుణ్యత. దీనిని కళ అనాలి. దీన్ని ఏమనాలి? కళ. ఓకేనా? కళ అనగా రాత్రి మనం నిద్రపోయినప్పుడు మనకు కలిగేటువంటిది కళ. కళ వేరు, దర్శనం వేరు, స్వప్నం వేరు. ఈ మూడు ఎప్పుడు కలపవాకండి. కొందరు కళ వస్తే సాక్ష్యం చెప్తారు, నాకు దర్శనం వచ్చిందండి అంటారు. ఎందుకు మీరు మాట అంటారో అర్థం కాదు. దర్శనము వేరు, కళ వేరు, స్వప్నము వేరు. అవి బైబిల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి కళ అనగా నైపుణ్యత, కళ అనగా రాత్రి వేళ కలిగేది, కథ అనగా లేని దానిని గుర్తించేది. ఒక డైరెక్టర్ ఒక కథ రాస్తాడు, ఒక సినిమా, ఒక డైరెక్టర్ కథ రాస్తాడు. హీరో చనిపోవటం, కుటుంబ సమస్య ఏదో ఒకటి వచ్చి యాక్సిడెంట్ అవ్వటం, ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. దానికి డైరెక్టరు అండ్ నిర్మాత, దానికి కథ. అంటే ఏ టైంలో పాట పెట్టాలి, ఎక్కడ ఫైటింగ్ పెట్టాలి, ఎక్కడ ఏ డైలాగులు పెట్టాలి, దీన్ని ఏమంటారంటే కథ. పూర్వం చందమామ కథలు ఉన్నాయి తెలుసా? అనగనగనగనగా ఒక రాజుగారికి 7 పిల్లలు, 7 బిడ్డలు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారంటారు చూసారా? దీన్ని ఏమనాలి? కథ. కానీ క్రీస్తును కలిగిన మన జీవితం కథ కాదు సుమా, చెప్పాలి. కథ కాదు, ఇది వాస్తవము. అలాంటి పాటలు పాడుతుంటే ఈరోజు ఎగబడిపోయి కథ మొత్తం మార్చేద్దంటే ఏంటి అసలు? ఆ పాట పాడేవాడు కనీసం స్పర్శ లేదు. అసలు ఈ పదాన్ని సమాజంలో మనం ఉచ్చరించచ్చా?
ఈ మాట మనము బయట పాడితే సమాజం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, అందుకు దేవుడికి అవమానం వస్తుందా, ఘనత వస్తుందా? అది కూడా వాళ్ళు వేసుకున్నపట్ట కథ మొత్తం మార్చేతనేట్రా, వాళ్ళు వేసుకుంటే పెద్ద డైరెక్టర్ మరి మార్చేయడానికి అన్నట్టుగా బయట వాళ్లకు మనం అవకాశాలు ఇస్తున్నాం. కాబట్టి నువ్వు పాట పాడినప్పుడు 1కి 10 సార్లు అందులో వాక్యం యొక్క సారాంశం ఎంతవరకు ఉంది, అది సంఘాన్ని ఎంతవరకు బెతెస్దా కోలేని దేవదూత కదిలించినట్లు హృదయాన్ని కదిలించగలుగుతాది అనేది నిన్ను నువ్వు గ్రహించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాట పాడాలి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఏ పాట పాడితే ఆ పాట పాడడానికి మనకి ఇక్కడ అధికారము లేదు. సంఘ కీర్తనలు అని అన్నప్పుడు ఆ పాట అందరికి వచ్చేదై ఉండాలి. అది ఒక్క చరణమైనా పర్వాలేదు, సంతోషం, కానీ అది అందరికీ వచ్చేదై ఉండాలి. అందరూ ఆ పాటను ఏకీభవించి దేవుణ్ణి మహిమ పరిచేదై ఉండాలి. దయచేసి ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సమయం పాటించండి. బైబిల్ ఎప్పుడు కూడా క్రింద పెట్టి మీరు పైకి లేవద్దు. బైబిల్ మీ ఒళ్ళోనే ఉండాలి. కూర్చున్నంత వరకు కూడా బలహీనంగా ఉన్నవారు దయచేసి కుర్చీలో కూర్చోవాలి. ఆరోగ్యం కలిగిన వారు కూర్చోగలిగితే క్రింద కూర్చోవడానికి ఇష్టపడాలి. కూర్చునేటప్పుడు కరెక్ట్గా గిరి గీసినట్టు ఉండాలి. ముందు వెనక ఉండకూడదు. తోట వేరు, అడవి వేరు. తోటకి తోటమాలి ఉంటాడు, అడవికి ఎవడో కూడా స్వేచ్ఛపరిచేవాడు ఉంటాడు. తోటమాలి ఏ సమయానికి నీరు పెట్టాలి, ఏ కలుపు తీయాలి, ఏ మొక్కకు ఎరువేయాలి, ఇది తోటమాలి చేసే పని. తోట ఎప్పుడు కూడా లైన్గా ఉంటాయి చెట్లు. అవి కొబ్బరి తోట కావచ్చు, మామిడి తోట కావచ్చు, ఒక క్రమంగా ఉంటాయి. అది అడవి అయితే కనుక ఎక్కడ ఏ చెట్టు ఉంటుందో మనము చెప్పలేం. కాబట్టి మనం అడవి మనం ఎవరమంటే నీరు కట్టిన తోటవలి ఎల్లప్పుడూ ఉబుగుచుండేవా. తోట అనగా తోటమాలు ఉంటాడు, అనగా సంఘానికి ఒక కాపరు ఉంటాడు. ఒక క్రమ పద్ధతిలో మనము కూర్చొని ప్రయత్నము చేయాలి. వాక్యం అయ్యేంత వరకు శబ్దాలు రాకూడదు. మా కూర్చోరా తల్లి, కూర్చో, శబ్దాలు రాకూడదు. ఈ విషయాలు దయచేసి ఇక మీదటైనా చాలా జాగ్రత్తగా మీరు పాటించండి. మంచిది. మనం చదువుకున్న కీర్తనల గ్రంథము 124వ సంకీర్తన. మొదటి మాట, మనుషులు మన మీదకు లేచినప్పుడు. చాలు 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 చాలు. మనుషులు మన మీదకి, పైకి చూడాలి, మీరు కింద చూడకూడదు. అయిపోయింది కదా, ఇంకేం చూస్తారు మీరు బైబిల్ అంటే? అయిపోయింది కదా, నా వంక చూడండి. మనుషులు మన మీదకు లేచినప్పుడు. మనుషులు మన మీదకి లేవటం అంటే ఎట్లా ఉంటారు, ఏ సందర్భంలో మనుషులు మన మీదకి లేస్తారు? లోకములు లేచేవి చాలా ఉన్నాయి. నెంబర్ 1, సముద్ర తరంగాలు లేస్తాయి. చెప్పండి, సముద్ర తరంగాలు లేస్తాయి. ఇది వాస్తవం. 2, ఒక చిన్న నిప్పు మనం అంటిస్తే కొద్ది నిమిషాలు అయిన తర్వాత ఆ మంటలు సెగ పైకి లేస్తాయి. చిన్న మంట, ఆ తర్వాత గుడుసు ఇల్లంతా తగలబెట్టచ్చు, పెద్దగా మంటలు లేవచ్చు. చెప్పండి, నెంబర్ 1, సముద్రము లేస్తారు. ఇది జగమెరిగిన సత్యం. నెంబర్ 2 చెప్పాలి, నిప్పురవ్వల పైకి లేస్తారు, లేక అగ్ని పైకి లేస్తారు. ఇది 2. మరి మనుషులు లేవటం అంటే అది ఎట్లా ఉంటుంది? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహమునకు మనము బలైపోతే గనుక ప్రవాహ జలములు మన మీద పొర్లినట్లుగా వారు లేచి మన మీద పొర్లినప్పుడు మన ప్రాణాలు కృంగిపోయిన వేళల్లో యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి నోటికి మనము ఆహారమైపోదుము. అయితే వారి పండ్లకు వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక అని చెప్పేసేసి ఈ కీర్తన గ్రంథములో మనము చదువుతూ ఉన్నాము. ఇక సముద్రమే కాదు, అగ్నియే కాదు, ఇంకా లేచేవి చాలా ఉన్నవి. ఇంకేంటి లేస్తాయని తెలుసా? మనముగానే ఉంటాము, మన మదిలో సమస్యలు లేస్తాయి. ఏమి లేస్తాయి? సమస్యలు. ఇంటికాడున్నా, ఉద్యోగంలో ఉన్న చోటే మనం ఉంటాము, కానీ మన మదిలో నుండి సమస్యలు ఒకదాంతరతోటి సమస్యలు లేస్తుంటుంటాయి. సమస్యలు లేస్తాయి,
సముద్ర తరంగాలు లేస్తాయి, అగ్ని మంటలు నిప్పు కణాలు లేస్తాయి. అలాగే మనుషులు ఇలా చెయ్యెత్తి పైకి లేచి మనల్ని కొట్టడానికో చంపటానికో మనుషులు కూడా అప్పుడప్పుడు మన మీదకి లేస్తారు. ఇంకేమి లేస్తాయి అనంటే మృగములు కూడా మనుషులను చీల్చుకు తినటానికి కూడా అవి కూడా ఏం చేస్తాయట, లేస్తాయి. ఇప్పుడు సింహం ఉంది, పంజా ఇసురుతాది రాక లేచి ఒక్క దెబ్బ కొట్టేసరికి మనిషి అక్కడే చచ్చి పడిపోతాడు. పడిపోయిన వాడిని కంఠం పీగు పట్టుకొని ఈడ్చుకు తీసుకెళ్ళిపోయి ఆహారంగా తినేస్తాయి. అంటే మృగములు కూడా లేస్తాయని చెప్పండి, మృగములు కూడా లేస్తాయి. పాములా నడుస్తూ 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 ఉంది, మనం ఎందుకు చప్పుడు వినడం వెంటనే స్వనిలాగా లేస్తారు. అంటే ఇలా సృష్టిలో మనం చెప్పుకుంటూ పోతే లేచేవి చెప్పాలి చాలా ఉన్నవి. ప్రతి అనేకమైన లేచే ప్రతి సందర్భములో కూడా దేవుడు వాటిని అణచకపోతే గనుక వాటి కింద మనం ఎప్పుడో అణగారిపోయేటువంటి వారు. నెంబర్ 1, యేసు ప్రభు తన శిష్యులతో ప్రయాణం చేయించున్నారు. ధోని అమరమున తలగడగా చేసుకుని ఆయన నిద్రపోతున్న సమయంలో గాలి తుఫానులు లేచిన, గాలి విసరగా సముద్ర తరంగాలు పై వరకు లేచినవి. వారన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదు. అంతటా ఆయన లేచి గాలిని గద్దించి సముద్రము నిమ్మడమై ఊరుకుండమని చెప్పగా గాలి ఆగెను, సముద్రము మిక్కిలి నిమ్మడమాయ. అంతటా ఆయన శిష్యులను చూచి, ఓహో ఈయన గద్దింపగానే గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఆయనను మహిమపరచి. ఏమండి, ఒక్క అల ఎంత ఎత్తులేస్తుందో తెలుసా? ఒక అల ఎంత దూరం ప్రయాణం చేస్తుందో తెలుసా? అప్పుడప్పుడు సముద్రములో భూకంపం వస్తుంది, రోడ్డు మీద వచ్చినట్టు కాదు. సముద్రములో ఉప్పెన, సముద్రములో భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద షిప్పులు కూడా ఆ దెబ్బకు కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద ఆనకట్లు, పెద్ద పెద్ద బ్రిడ్జీలు లాంటివి కూడా కూలిపోతాయి. ఆ టైంలో హద్దు దాటుకొని నీటి ప్రవాహము ముందుకొచ్చి పెద్ద పెద్ద ఇంజనీర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి సంవత్సరాలు తరబడి కట్టిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లాంటి భవనాలను ఒక్క అల వచ్చి అలా ముంచగా కొట్టగా భవనాలన్నీ సముద్ర జలాలలో సమాధైనట్టయిపోతాయి. ఏమండి, ఒక దానిని కట్టడం చాలా సమయం పడుతుంది, దాన్ని పడగొట్టడం పెద్ద సమయం ఏమి కాదు. అలాంటి సముద్రమే కనుక లేస్తే ఏమంటే 2006 జపాన్లో వచ్చింది. దాని పేరు ఏం పెట్టారు? సునామీ అని అప్పుడు స్టార్ట్ అయింది పేరు. దాని పేరు సునామీ. అసలు జపాన్ అనే దేశము కనబడలేదు. అప్పటి వరకు ఈ కారులు ఇలాగ కొట్టుకుపోతున్న సంగతి లెక్క పెడతల వలె, చిన్న చిన్న బంతుల వలె, చిన్న చిన్న ఆట వస్తువులాగా పెద్ద పెద్ద లారీల వాహనాలు కూడా ఆ యొక్క నీటి ప్రవాహం కొట్టుకుపోయి. అంటే సముద్రం ఇంతగా గర్జిస్తాదా? సముద్రం ఇంతగా లేస్తాదా? ఏమంటే ఎన్ని లక్షల భవనాలు, ఎన్ని లక్షల మంది ఆ ప్రభావానికి కనురెప్పపాటున చచ్చిపోయారు. ఇది లేచింది అక్కడ, సముద్ర తరంగాలు లేచినవి. ఒక్క అల చాలు, ఎంత సరదాగా ఉంటుందో. కానీ కొంతమంది మా ప్రాంతాల్లో చూస్తాం, ఇటు విశాఖ, భీమిలిపట్టణం, ఏమంటే ఉప్పాడ, కాకినాడ ప్రాంతాలు కొన్ని బాగుంటాయి చూడడానికి. ఆ హాలిడేస్ టైంలో వెళ్ళిపోయి బీచ్ వెళ్దాం చెప్పి వెళుతుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎక్కడ ఎలా జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఒక్క అల చాలు వాళ్ళందరినీ సముద్ర గర్భములో కలిపేసుకోవడానికి. అలాగే మన జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు సముద్ర తరంగాల వలె మన మీదకి లేస్తాయి. ఆర్థిక స్థితి మనం దాటి పైకంట లేస్తుంది. ఇబ్బందులు, అనారోగ్యం మన ఆరోగ్యం కంటే మించిపోయి, బలహీనత మన బలాన్ని అణిచివేసి బలహీనత పైకంట లేచినప్పుడు ఆ బలహీనతను సరిచేసుకోవడానికి సామర్థ్యత మనకు ఉండదు.
మన స్థాయి ఎంతంటే రోజుకి 700 రూపాయలు లేకపోతే 600 రూపాయలు, పోనీ 1000 రూపాయలు. ఒక ఆటో డ్రైవరు, అతనికి ఒక 3 పిల్లలు. ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదము బ్రెయిన్ డెడ్ అయిపోయే పరిస్థితి ఏదో అనుకుందాం. దాదాపు ఒక 15-20 లక్షలు అవుతారంటే ఆ నిరుపేద యొక్క తండ్రి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడు? ఎక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ బిడ్డను బాగు చేయగలుగుతాడు? భార్య చేతులు వదిలేస్తారు, అంటే తల్లి అలాగే తండ్రి చేతులు వదిలేస్తారు. ఎక్కడెంత అమ్మంటారు? మనం ఎంత, మన బ్రతికి ఎంత, మన స్థాయి ఎంత? ఒకవేళ ఆటో అమ్మేద్దామంటే ఒక 60,000 వస్తాయి, 70,000 వస్తాయి, కొన్ని 1,00,000 రూపాయలు వస్తాయి. మీ అమ్మగారు పెట్టిన బంగారం అంతా అమ్మేద్దామంటే గట్టిగా ఒక 1,00,000 రూపాయలు వస్తే ఒక 1,50,000 వస్తుంది అంతే. ఇల్లు చూస్తే సొంతం కాదు, అద్దెంట్లో ఉంటున్నాము. ఇంతకు మించి గొప్ప ఆస్తి పనులు మనం ఏమీ కాదు. మరి ఇలాంటి టైంలో మన మీదకి లేచిన సమస్య ముందు చూశారు, అది మన స్థాయి కంటే మించిపోయినటువంటిది. మన మీదకి లేచినటువంటి సమస్య అనేటువంటిది ఎంత పెద్దదంటే మనం అందుకోలేము. మనము దానిని సరిచేసే సామర్థ్యత మన దగ్గర లేదు. దానిని అణిచే అంత శక్తివంతులు మనము కాము. అది లేచినప్పుడు దాని యుద్ధ మనము చేతులు జోడించి ఆ పరిస్థితుల్లో మనం నమస్కారం చేయాలేమో తప్ప దానిని అణిచేంత గొప్పవారు మనము కాము. మన మీదకి లేచేటువంటిది మనుషులు ఇరుగు పొరుగు వారు మాత్రమే కాదు సుమా. ఏదో ఇంటి పక్కన ఆవిడ ఏదో తుడుచుకునేటప్పుడు ఏదో గొడవ వచ్చింది, కాస్త తుక్కు అవతలకి వెళ్ళింది, ఆవిడ పెద్ద పెద్ద కేకలేసింది, మా మీద లేచిందంటే అవి పెద్ద సమస్య ఏం కాదు. అవి వీళ్ళు ఆవిడతో సమాధాన పడచ్చు, అమ్మ దయచేసి చీపురు తుడిచినప్పుడు ఆ తుక్కు మీ ఇంటి గుమ్మలకు వచ్చిందమ్మా, క్షమించమ్మా, తీసే అంటే అయిపోయాయి. కొందరు మనుషులు మన మీదకి లేస్తారు. ఈ లేవటం వేరు, అసలు మనమే లేకుండా చేయాలని చెప్పి లేచేవారు కూడా కొంతమంది ఉంటారు. చెప్పండి, అసలు మనమే ఉండకూడదని చెప్పి లేచేవారు కొంతమంది ఉన్నారు. ఇంక ఇరుగు పొరుగు వారు లేచినప్పుడు అది పెద్ద సమస్య ఏమీ కాదు. మన మాటలతో సమాధాన పడిపోతే ఆ గొడవ సద్దమణిగి ఆ ఇంటి భర్త వస్తాడు, ఊరుకో పక్కింటి వాడితో నీ గొడవ ఏంటని ఆవిడ లోపల తీసుకెళ్ళిపోతాడు. యువతల ఇంటి పక్కన ఆవిడ ఈతల భర్త వచ్చి ఏమో ఎందుకే తెల్లంటే మొహమ్మొగలు మనకు అవసరమా, ఆ తుక్కేదో దయచేసి తెచ్చి పక్కన పెట్టే ఎందుకు వచ్చింది అని అంటే అంతటితో ఆ సమస్య అయిపోయింది. మనం మరుసటి రోజు ముఖముఖాలు చూసుకుంటాము, అదే వీధిలో ప్రయాణాలు చేస్తాం. అసలు లేకుండా చేసేటువంటి మనుషులు ఉన్నారా? ఉన్నారు. అతని పేరు గాతువాడైనటువంటి గొలియాతు. అతడు లేచాడు. చెప్పండి, మనుషులు మన మీదకు లేచినప్పుడు 8 దినాలు అతడు ఇశ్రాయేలుని సవాలు చేస్తూ వచ్చాడు అంటే 40 దినాలు. అతడు ఎంత ఎత్తుగలవాడు అంటే 6 మూరల జానడు ఎత్తుగల బలసూరుడైన గాతువాడైన ఫిలిస్తీయుడైనటువంటి ఆ యొక్క గొలియాతు. అతడు లేచిన సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఒక్కడు కూడా వాడిని ఎదుర్కోవటానికి, జయించడానికి ఒక్కడికి ఓపిక లేదు. పోనీ అలాగని చెప్పి ఇశ్రాయేలు రాజు చేతి కింద ఉన్న వాళ్ళందరూ కూడా బలహీనులు అంటే కాదుస్తున్నా, అందరూ కండలు తిరిగిన వారు, యుద్ధ నైపుణ్యత గలవారు, బలాక్షులై ఉన్నారు, తిరగబడగలుగుతారు, ఆయుధం పట్టడం తెలుసు, యుద్ధం చేయటం కూడా వాడికి తెలుసు. అయినప్పటికీ వాడి ప్రతాపము ముందు ఒక్కడ కూడా వెళ్ళి నిలబడలేదు. వాడు భూమి యొక్క హద్దులు దాటుకుంటూ ఇశ్రాయేలు భూభాగంలోకి వచ్చేస్తున్నాడు. 40 రోజులు ముందుకు వస్తున్నాడు, సవాలు ఇసురుతున్నాడు. మీలో ఒకడు నాతో యుద్ధం చేస్తే, నన్ను ఓడగడితే మేమందరం మీకు దాసులమైపోతాం. లేదు, మీ దానిలో ఒకడిని పంపండి, వాణ్ణి నేను ఓడగొట్టేనా మీ రాజుతో సుద్దా మీ దేశం మాకు బానిసలైపోవాలి అనంటే ఒకరి ముఖాలు చూస్తున్నారు. మరి నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా వాడిని ఓడించడానికి? నువ్వు వెళ్తావా అంటే ఎవరి బాబు నేను పిల్లలు గలుండేరా, అయ్యో ఇంటికాడ మా అమ్మ అనారోగ్యం తొందర బాబు, నేను వెళ్తే నా తల్లికి దిక్కే లేదురా. ఇలాగ ఎవరి మట్టికి వాళ్ళు అనుకుంటూ వాడు ఎన్ని దినాలు సవాల్ చేసాడంటే 40 రోజుల వరకు వాడు సవాల్ చేశాడు. ఈ 40 రోజులైతే యుద్ధం అయితే జరగలేదు, కానీ రాత్రులు పడుకుంటున్నారు, ఉదయం లేసి బూర ఊది సవాలు ఇస్తున్నాడు, రండి ఎవడన్నా వస్తాడని చెప్పి. ఈ 40 దినాలు ఇశ్రాయేలుకి కంటి మీద నిద్ర లేదు. ఒక్కడు కూడా తన ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉండడానికి ఎప్పుడు ఇంటికి కూడా వెళ్ళదు. ఆ యుద్ధ భూమి యొక్క మైదానంలోనే ఉండిపోయారు 40 దినాలు. అలాంటి టైంలో దావీదు యొక్క తండ్రి అయిన యెషై
అన్నట్టు మీ అన్నలు యుద్ధంలో ఎట్లా ఉన్నారో వెళ్ళి ఒకసారి చూసిరండిరా అన్నట్టు వెళ్ళేటప్పుడు వాళ్ళు తినడానికి జొన్నగడ్డలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అసలు యుద్ధం ఎంతవరకు జరిగింది, ఏంటి, ఎవరు చచ్చారు, ఎవరు బతికారు, కాస్త సమాచారం తీసుకురారా కొడుక అని చెప్పి చిన్నవాడైన దావీదును పంపారు. దావీదు వెళ్ళేసరికి ఎలా ఉందంటే పిన్ డ్రాప్ సైలెంట్. అవతల వాళ్ళేమో పొలోమని ఇసుక రేణువుల్లాగా అవతల ఆ యుద్ధ భూమిలో మైదానంలో గుంపులు గుంపులుగా వాళ్ళు ఉన్నారు, యువతల వైపేమో వీళ్ళు ఉన్నారు. దావీదు వెళ్ళేసరికి ఏ శబ్దాలు లేవు, నిశ్శబ్ద వాతావరణం. వెళ్ళి అనయ్య నాన్న పంపించాడు నీకు విమ్మని కూర్చో. అలాంటి పరిస్థితి అక్కడ ఎదురవుతుంది. ఏంటనయ్య యుద్ధం అన్నది ఏంటి, ఈ ఖాళీలో ఈ యుద్ధం జరగట్లేదా, మరి నేను ఎవరు రమ్మన్నాడు అక్కడికి అంటున్నాడు ఇంకొకడు. అలాంటి టైంలో వాడు అన్నాడు ఎందుకంత కంగారు పడిపోతారు మీరు, 40 రోజులు పెట్టాడు సవాల్ చేశాడా, నేను గనుక ఉంటే ఒక్క దెబ్బతో నేను చెప్పేదని తెలుసా అన్నాడు. ఆ మాట అనడం అది ఎవరి చెవుల్లోకి వెళ్ళిందంటే చివరికి రాజు చెవుల దాకా వెళ్ళింది. అప్పుడు సౌలు రాజు అంటాడు ఏంటి కుర్రగాడు అని చెప్పేతరా, ఏంటి కుర్రగాడు గులియతని చెప్పేతరా, ఎందుకంటే ఎవడో అని నాకు చూపించరా అన్నట్ట. అప్పుడు చిన్న పిల్లోడు ఇంత ఉంటాడేమో బహుశా వచ్చాడు, ఏంటి నిన్ను వదిలేస్తాడని చెప్పేతా నువ్వు, సార్ వదిలి చూడండి సార్ నేను అన్ని లేకేస్తాను. నీకు అంత దొమ్మెక్కదనా సార్, నేను గొర్రెలు కాపరిని, మా తండ్రి మంద నేను కాస్తాను. ఒకసారి సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తికింది, అలా అని చెప్పి పోతే పోని చెప్పి నేను వదిలేలా. ఆ సింహం పరిగెడుతుంటే దానికి వేరు రూట్లో వెళ్ళి దానికి ఎదురుపడ్డాను. నన్ను చూడడంతో నోటిని పట్టుకున్న గొర్రె పిల్ల నోట్లో పెట్టి గాండ్రిస్తూ ఉన్నది. అమాంతంగా దగ్గరికి వెళ్ళి దాని యొక్క నోరును చీల్చి దాని నోటి నుండి గొర్రె పిల్లను నేను రక్షించాను. ఇది ఒకసారి. తర్వాత మరొకసారి ఎలుగుబంటి కూడా ఎదురయ్యింది. ఆ ఎలుగుబంటి ఎదురైనప్పుడు అప్పుడు కూడా నేను దాని నోట పడకుండా గొర్రె పిల్లను నేను రక్షించాను. అలాంటి మృగము కంటే ఈ గొలియాతు పెద్ద గొప్పవాడేమి కాదు. నా దేవుని బలము ముందు పోలిస్తే వీడి బలము పెద్ద బలమేమి కాదు, నాకు అవకాశం ఇచ్చి చూడండి మహారాజా అన్నాడు. వెంటనే ఆ మహారాజా మాటలు విని వీడికి యుద్ధాయుధాలు ధరించండి రా అన్నాడట. అంటే కవచము, డాలు, ఈటె, శిరస్త్రాణం. అప్పుడు దావీదు అంటాడు అయ్యా వీటిని మోయుటకు నాకు బలము సరిపోదు, నేను బాలుడను, చిన్నవాడిని, ఇంత బరువైనవి ఖడ్గము, ఈ ఈటె, డాలు, శిరస్త్రాణం మోయటం నా వలన కాదు. మరి ఎలాగంటావురా, వాడు ఈటు విసిరితే అది గుచ్చుకొని నిన్ను కూడా భూమి లోపల గుచ్చేస్తుందిరా, అంత బలవంతుడురా. సార్ అవి ఏమి అక్కర్లేదండి, ఇంత పెద్దగా రేగుతున్న వీడికి ఒక చిన్న రాయవాడికి సమాధానం ఇస్తుంది, మీరు అట్లాగే చూడండి. ఈలోగా యువతుడు ఒక బోర ఊదారు, అవతల వాడికి వినబడింది అనుకున్నారు, అంటే యుద్ధానికి ఎవడో రెడీ అవుతున్నాడట అని చెప్పి అందరూ కూడా ఎవడరా బాబా యుద్ధానికి వచ్చేవాడు. ఈలోగా దావీదు ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్లను వేరి తన సంచిలో వేసుకొని యుద్ధ భూమిలో కొడితే ఆ గొలియాతు వాడికి ఈ దావీదు కనే కనబడతాడు. బహుశా వాడికి మోకాళ్ళ దగ్గరకు వచ్చినంత చిన్నవాడు కావచ్చు, అంత అజానబాబు. అప్పుడు వాడంటాడు ఏరా చిన్న కర్ర ముక్కట్టుకొస్తున్నావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావేట్రా అన్నాడు. నీ నోటి మాట నీకు అవునుగాక, నేను చెప్పకముందు నువ్వే అనుకున్నావు కాబట్టి కుక్కవలే నిన్ను చీల్చేస్తాను జాగ్రత్త అని చెప్పి 5 రాళ్ళు, చెప్పండి ఎన్ని రాళ్ళు, 5 రాళ్ళు. మీరు అనొచ్చు ఈ 5 రాళ్ళు ఎందుకు, 5 ఫిలిస్తీ సర్దార్లు మొత్తం వారు అందరూ 5 ఉన్నారని చెప్పి 5 రాళ్ళేమి కూడా వాళ్ళ కోసమని ఏరిన సందర్భం కాదు. జీవితంలో ఎప్పుడైనా మీరు గమనించండి, కొన్ని సందర్భంలో విజయం కావాలని మనము ఎదురు చూస్తాము, ఓటమి పాలవుతాం. ఎగ్జామ్స్ ఎంతో బాగా ప్రిపేర్ అవుతాం, ఎందుకు ఫెయిల్ అయిపోతాం. కొన్ని సందర్భాలు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేనే ఎప్పుడు విజయం సాధించాలి, విజయం సాధించాలి, విజయం సాధించాలి, విజయం సాధించి ఎప్పుడు మనం అనుకుంటాం. కానీ ఒక విషయం తెలుసా, ఓడిపోవటం కూడా ఒక గెలుపే. చెప్పండి ఎట్లా ఎట్లా ఓడిపోవటం ఎట్లా విజయము?
ఒక దినాన కుస్తీ ఫైల్ మా, జాగ్రత్త వినాలి ఈ మాట, ఒక కుస్తీ ఫైల్ మా, ప్రపంచంలోనే ఆడంత బలాఢ్యుడు ఎవడ లేడు కుస్తీ పోటీలో. ఎక్కడికి వెళ్ళిన వాడిదే విజయం. డబ్బు కాస్తే ఆడి పేరు మీద కాస్తా, తిరిగి వచ్చేస్తాయి డబ్బులు అనమాట, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అసలు భయపడతారు ఆడి మీద, ఆడి పేరు వేరే వాడి పేరు మీద డబ్బు కాగితానికి భయపడతారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వీడే గెలుస్తాడు 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 గెలుస్తాడు. ఒక దినాన ప్రకటన చేయబడింది, ఇతనిని ఓడగొట్టగలిగితే సరిగ్గా 10 లక్షల రూపాయల బహుమానం. చెప్పండి, ఈ మాట విన్న ఒక నిరుపేద, ఎవడట? ఒక నిరుపేద, రెండవది అరిబేద. నిరుపేద అరిబేద అంటే ఇలా ఉంటాడు అన్నమాట, ఉప్పు అంటే పడిపోతాడు. అలాంటి వాడు ఆ యొక్క కుస్తీ పోటీకి సిద్ధపడ్డాడు. మంచం మీద రక్తం కక్కుకుంటున్న తన తల్లి అన్నది, ఒరే బాబు, ఒరే ఎక్కడికి రా, ఎక్కడికి రా అమ్మా, ఈ యుద్ధంలో లేకపోతే ఈ పోటీలో నేను గెలుస్తాను. డాక్టర్ 10 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు కదా నీ క్యాన్సర్ జబ్బుకి, నేను వాడిని ఓడగొట్టి 10 లక్షలు తెచ్చి నిన్ను బాగు చేయించుకుంటానమ్మా అన్నాడు. అలాగా బాబు, అయితే నేను కూడా వస్తానురా, చూస్తానురా కొడుక, నన్ను కూడా తీసుకెళ్ళరా అన్నాడట. తల్లిని కూడా తీసుకొచ్చాడు, వాడి పేరు నమోదు చేయించాడు. ఆయన చూసి అందరికి హేళన చేస్తున్నారు, ఏంటి ఈడా, ఏంటి వీడా, ఏంటి ఆడుముందా అని అనుకున్నా. సరే, మొత్తం మీద రావటం జరిగింది. ఇక విజిలేసారు, కుస్తీ పోటీ స్టార్ట్ అయ్యింది. ప్రియులారా, ఒక్క దెబ్బకే ఆ బక్క పీనుగు నేలకు ఒరిగిపోయాడు. పళ్ళు సెట్టు కదిలిపోయినట్లుగా నోటంట బ్లడ్ రావటం సరి. ఒక్క దెబ్బకే, 10 దెబ్బలు కాదు. ఎప్పుడైతే వాడు పడిపోయాడో అందరి బలవంతుడిని పొగుడుతూ 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 ఉంటుంటే ఆ మూలను కూర్చొని రక్తం కక్కుకున్న క్యాన్సర్తో ఉన్న తల్లి తన కొడుకు పడిపోయిన దుస్థితిని చూసి పరుగున వచ్చి ఈ నోటిని తన పైటు చెంగుతో రక్తాన్ని తుడుస్తూ చెప్తుంది, ఒరే కొడుక, వద్దన్నాను కదరా, చచ్చిపోతే నేను ఎలాగా చచ్చిపోతాను కదరా ఆ క్యాన్సర్ జబ్బుతో, నన్ను బతికించుకోవటం కొరకు 10 లక్షల కొరకు నువ్వు ఆశపడడం ఏంట్రా, పోనీ వచ్చి నువ్వేదో జయం పొందుతావంటే అవతల బలవంతుడు చేతులు ఒక్క దెబ్బకే పడిపోయావురా, ఇంత అవసరమా, నేను బాగోలే స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నువ్వు కూడా గాయాలు పాలైపోయావు కొడుక, బాబు బాబు ఎవరైనా నా బిడ్డను కాస్త బయటకు మూసి ఇంటి దాకా తీసుకురండి బాబు అని అంటుంది. ఈ దృశ్యాన్ని ఆ బలవంతుడు చూశాడు, కళ్ళారా చూశాడు. ఆ తల్లి ఆడవటం, మొత్తం మీద లేచిన తర్వాత రక్తం కక్కుకుంటూ వాడు ఆ బలవంతుడు అలా చూసుకుంటూ చిన్న అడుగులు వేసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ వెళ్ళిపోవటం కూడా బలవంతుడు చూశాడు. ఇంటికి వెళ్ళాడు, నెమ్మది లేదు, ఎక్కడో పొరపాటు జరిగింది, ఎప్పుడు నేనే గెలుస్తున్నాను, వాడి తల్లి క్యాన్సర్ జబ్బట, 10 లక్షలు ఖర్చు అవుతాట, వాడు గెలుస్తాడో లేదో ఆ సంగతి తెలియదు. కానీ తల్లి మీద ఉన్న మమకారాన్ని బట్టి 10 లక్షలు జయం పొందాలన్న ఆశతో వాడు వచ్చాడు. కానీ ఒక్క దెబ్బకే వాడు నేలకు ఒరిగిపోయాడు. నేను చేసింది చాలా పొరపాటు, పక్క పీనుగుడిని ఒక్క దెబ్బతో కొట్టాను. సరే సార్, అలా కాదు, ఎలాగైనా రెండోసారి కూడా మళ్ళా ప్రకటించాలని చెప్పి రెండోసారి 25 లక్షల బహుమానం అని చెప్పి ఈ ధనవయ్య యొక్క బలవంతుడే ప్రకటన చేయించాడు. అది ఎలా వెళ్ళిందో మరలా ఒక నెల రోజులకి ఆ పక్క పీరు కంచ సరి చేసుకొని దెబ్బలు తగ్గే బాగున్నాడు. మళ్ళా అంటాడు, అమ్మా ఈసారి మళ్ళా నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు తల్లి వెళ్ళనిస్తారా, ఒరే మొన్నే కదరా నెల రోజులు అయింది నువ్వు బాగుపడి దెబ్బలు తిని, మళ్ళా వెళ్తానంటే నీకు దండం పెడతానరా, నన్ను ఇలా చూడనివ్వా నిన్ను అంటే నాకంటే ముందే నువ్వు చచ్చిపోతావా అని చెప్పి తల్లి అన్న, లేదమ్మా 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 నేను వెళ్తాను, అమ్మ ఈసారి 25 లక్షలమ్మా, అమ్మ నేను వైద్యం చేయించుకుంటాను, నీకు ఇల్లు కూడా కట్టి పెడతానమ్మా, నేను ఖచ్చితంగా పెడతానంటే, వద్దు కొడుక అంటే తల్లిని తీసుకొని మళ్ళీ రెండోసార్లు వెళ్ళి తన పేరు నమోదు చేసి మరలా నేను ఇందులో నేను వస్తున్నాను పోటీకి అని ప్రకటన చేయించాడు. అందరు హేళన చేస్తున్నారు, ఏమని, ఒరే మొన్నే కదరా వీడి చేతిలో చిత్తుగా ఓడిపోయావు, ఏ మొహం పెట్టుకొచ్చేవరా నువ్వు అన్నట్టు అందరు చూస్తారు.
అవేమీ పట్టించుకోలేదండి. మొత్తం మీద రంగంలోకి దిగాడు. బలవంతుడు లాగి పెట్టి కొట్టినట్టు ఆ బలార్జుడు అంత పైకెత్తి తగలలేనట్టు ఒక చిన్న దెబ్బ ముందు టచ్ చేశాడు. ఆ దెబ్బకు ఆడేమి పడిపోలేదు. వెంటనే మరలా లేచి ఏం చేశాడంటే వీడిని కొట్టడం ప్రారంభించాడు. అయితే అందరూ చూస్తుంటుండగా తిరిగి వాడిని కొట్టలేక ఈడే కింద పడిపోయి వాడొచ్చి కొడుతుంటుంటే కనీసం చేతులు కూడా అడ్డు పెట్టుకోకుండా నిజంగా ఓడిపోయినట్టుగానే నిజంగా ఓడిపోయాడు. క్రింద చుట్టూ చూస్తున్న ఆడియన్స్ ప్రజలందరూ కూడా ఇదేంటి బాబు వాడు అలా కొట్టేది కనీసం ఏమి అనలేకపోతున్నాడని చెప్పాడు. మొత్తం మీద బలవంతుడు ఓడిపోయాడు. 25 లక్షలు బలహీనుడికి చేతికి అందేశాయి. అందరు వీడి మీద నమ్మకాలు పెట్టుకున్నారు. నమ్మకాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు, నాన్న ప్రతిసారి నువ్వే గెలిచేవాడివి, నీకు అవకాశం వచ్చిన వాడిని కొట్టకుండా నువ్వు ఎలా వదిలేసావు, మేము చూస్తూనే ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, కనీసం ముఖానికి చెయ్యి అడ్డు కూడా పెట్టుకోలేదు, వాడు కొడుతుంటుంటే అలాగే ఉండిపోయావు తప్ప కనీసం వాడిని తోయలేదు, ఏంటి నన్ను ఎలా చేసేవాడి పిల్లలు, అలాగే వాడి భార్య, వాడి చెల్లెళ్ళు, వాడి తమ్ముళ్ళు అందరూ అడుగుతారు. అప్పుడు వాడు ఒక మాట అన్నాడు, నా జీవితంలో ఈరోజే నిజమైన విజయాన్ని నేను చూచాను అన్నాడు. ఏంటట? నా జీవితంలో నిజమైన విజయాన్ని. ఇదేంటండి అని అన్నారు వాళ్ళు. ఎస్, అవును, ఎప్పుడు నేనే గెలవటం జరుగుతుంది తప్ప వచ్చింది తప్ప ఒక మనుషుడిని గెలిపించటం అనేది ఇంతవరకు నా వల్ల కాలేదు. ఈరోజు నేను ఒక వ్యక్తిని గెలిపించాను. అలా గెలిపించడానికి కారణము నాకు నేనుగా ఓడిపోయాను. అంటే నేను ఓడిపోవటమే అవతల వాడికి నేను ఏమి ఇచ్చినట్టు ఒక విజయోత్సవముగా వాడిని ఆ రోజు వాడి నోటంట ఆడు కళ్ళంట కాచిన ఆనంద బాష్పాలు వాడి తల్లి వచ్చి వాడి గుండెలకి సత్తేసుకొని కొడుకా నువ్వు గెలిచావు అని చెప్పి ఆ తల్లి యొక్క ఆనందాన్ని చూసాడు వీడు. ఆ 25 లక్షల బహుమానం పొందుకోబోతున్న వాడి కళ్ళంట ఆనంద బాష్పాలను చూసి లోపల వీడు కన్నీడు గాచు అని అనుకున్నాడు. నిజమైన విజయం అంటే ఈరోజే నేను చూశాను. వెంటనే ఆ 25 లక్షల బహుమానం వాడికి ఇవ్వబడినది. వాడు వెళ్ళిపోవటం, తన తల్లికి ఏదో చక్కని చికిత్స చేసుకోవటం. ఆ తర్వాత స్నేహితులు కూడా వీడిని అడిగి చూశారు, ఎలా ఓడిపోయేవారు, ఇంత బలవంతుడు ఎలా ఓడిపోతే, నేను ఓడిపోలేదు, ఆ ఆటలో ఒక గొప్ప విజయాన్ని నేను అందించాను, ఒక కుటుంబంలో గొప్ప ఆనందాన్ని నేను కళ్ళారా చూసాను, ఒక నిరుభేదరాలు తన జీవితంలో ఎప్పుడు పొందలేని తన బిడ్డ విషయంలో అంతటి ఆనందాన్ని నేను ఆ రోజు చూశాను. కాబట్టి వినండి, ఎప్పుడు మనమే నేనే ముందు అని అనుకోవద్దు. కొన్ని సందర్భాలు మన ఓటమి ఇతరులకు విజయాన్ని కూడా ఇస్తుంది. ఎప్పుడు మనమే ఆనందించడానికి ప్రయత్నం చేయొద్దు. మనం ఓడిపోవటము ఇతరులకు కూడా ఆనందము మనం కూడా కళ్ళారా చూడగలగాలి. సరే, ఇప్పుడు గొలియాతు తన దేహాన్ని బట్టి తన ఎత్తును బట్టి చాలా అతిశయించాడు. మనుషులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి నోటికి మనము ఆహారముగా అయిపోతాము అని కీర్తనలు మీరు చదివారు. ఇప్పుడు దావీదు లేచి 5 రాళ్ళు విసిరినప్పుడు ఏ రాయి తగిలిందంటారు? మీ మట్టి మీరు ఏమనుకుంటారు? ఏదో చెప్పండి కదా. నేనైతే అలా అనుకోను. 4 రాళ్ళు వేస్ట్ అయిపోయి ఉండొచ్చు. కానీ బైబిల్లో మనకు ఈ వివరణ లేదు, ఆ వివరణ లేదు. తన ఒడిసులో రాయి పెట్టి కొట్టగా గొలియాతు పడిపోయాను అని ఉంటుంది సింపుల్గా. కానీ మనం ఇలా అర్థం చేస్తాం. ఆకలేస్తున్నటువంటి వాడికి ఎదురుగుంటా మామిడి చెట్టు కనబడింది, మంచి ఫలాలు ఉన్నాయి, ఫస్ట్ రాయికి పడిపోతా చెప్పలే. కనీసం దానిని కొట్టి కడుపుకు తినాలంటే ఈ జేబులు ఎన్ని రాళ్ళు వేసుకోవాలి చెప్పలే. కనీసం 4-5 ముందు విసురుతాడు, పక్క నుంచి అబ్బా దానికి తగులుకుంటూ వెళ్ళిపోయింది అంతే. కానీ అది ఫలం నేలకు రాళ్ళ. 2వ రాయ విసిరాడు. పెద్దలు ఒక మాట అంటారు, మీకు తెలుసా మాట, ఒరే 10 రాళ్ళు విసిరితే 7వ రాయి, అది విషయం. ఆ మాట మర్చిపోకండి. చెప్పండి ఏంటట, 10 రాళ్ళు చెప్పండి 10 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగులుతుంది కదరా అంటారా అనరా?
అంటే మొట్టమొదటి రాయే తగిలేదు అంత గ్యారంటీ ఉందా మనకేమైనా? నో, తప్పది. ఇప్పుడు 5 రాళ్ళు విసిరాడు, బాగుంది. మొదట ఒక రాయి విసిరాడు, అది బహుశా ఇక్కడ తగవలసింది పక్కనే తగిలింది. ఇంకా ఎన్ని ఉన్నట్టు రాళ్ళు? కానీ దావీదు కృషించుకోలే. అమ్మ బాబోయ్ 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 5లో ఒకటి అయిపోయింది, బాబోయ్ 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 4 ఉన్నాయి, బాబోయ్ నా కర్మ బాబోయ్ అని ఆ స్థితికి అతడు దిగజారలేదు. మన పరిస్థితి ఎలా ఉంటే తెలుసా? దేవుడికి మనం షరతులు పెడుతుంటారు. ప్రభా నీకే రేపు శుక్రవారం నేను ఉపవాసం ఉంటున్నాను, సాయంత్రం కల్లా నాకు నువ్వు అద్భుత కార్యం చేసి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఓకే, మనం చెప్తారు ప్రభా 2 days 2 రోజులు ఉపవాసం ఉన్నాను నేను దగ్గర, 3 రోజులు ఉన్నాను నేను ఉండమని చెప్పాడు ఆయన. అలాగా అసలు నువ్వు ఎవరు ఉండడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి? అసలు ఏ కారణం చేత ఉంటున్నావు? ఉండే వ్యక్తి ఎంత వినయం నీకు కావాలి? అదేదో అలవాటు చెప్పిన ఇవాళ ఫ్రైడే అండి నేను నీళ్ళు తాగనండి, నేను ఎవరు తాగద్దు అన్నాడు. ఒక ఒడంబడి కావాలి. దావీదు ఏ సంఘంలో ఉపవాసం ఉన్నాడు తెలుసా? బిడ్డ చచ్చే స్థితిలో ఉండగా 7 దినాలు, అంటే 7 దినాలు లెక్క ప్రకారం రేపు బతుకుతాడేమో అని చెప్పి ఈ రోజు ఉన్నాడు, రేపు బతుకుతాడేమో అని ఈ రోజు ఉన్నాడు, అలాగే రేపు ఒకళ్ళు లేపుతాడేమో దేవుడు అని ఈ రోజు ఉన్నాడు. అలా ఎన్ని రోజులు గడిచిపోయి అంటే 7 రోజులు గడిచిపోయాయి. అన్న పనులు కూర్చోడు, కానీ పిల్లలు చచ్చిపోయాడు. మెల్లగా ఈ వార్త దావీదు చెవిలో వినబడింది. దావీదా ఉపవాసాలు ఉన్న 7 రోజులు, కానీ పిల్లడైతే బ్రతకలేదు. ఆ మాట వినడంతో ఏం చేశాడు? వెంటనే ఉపవాసమును విరమించాడని చెప్పండి. ఏం చేశాడు? ఉపవాసము అంటే దేవుడి దగ్గర షరతు పెట్టాడు. ఇగో నీకు చెప్తున్నాను, 2 రోజులు ఉంటా పిల్లడు బయటకు వచ్చేయాలా, 3 రోజులు ఉంటా బయటకు వచ్చేయాలా, నీకే చెప్తున్నాను ప్రభా. కొంతమంది ప్రార్థన చేయరు, దేవుడితో ప్రార్థనలు గొడవాడుతుంటారు. అంటే మాట్లాడుకుంటే ఇప్పుడే ఎంత మాట్లాడేటి, ఆ డైలాగులు ఏంటి? మనం ఇప్పుడే నీవు సింహాసనం దిగొచ్చి మా మధ్యకు దిగొచ్చే ఆమేన్ అంటాడు అవడం. అంటే నీ మాట వినిసే సింహాసనం దిగొచ్చేయాలని జరిగి అసలు ఏంటి ఆ తీరు ఏంటి? ఆ ప్రార్థన విధానం ఏంటి? ప్రార్థనలో ఆచించటము, ప్రార్థనలో కృతజ్ఞత, తండ్రి అడగటము నా ధర్మమే, అయినా కార్యం జరిగించటం నీ చిత్తం కనుక ఈ విషయాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను, నీ చిత్తమే మా ఎడల జరిగించు ప్రభువా. ఇదండి దేవుని బిడ్డలకు ఉండవలసిన విలువైన వినయముతో కూడిన ప్రార్థన. ఏదో పక్కింటోడికి డబ్బులు ఇచ్చిగా, ఎప్పుడైతే డబ్బులు వడ్డీ, ఎప్పుడైతే నీకే చెప్పేది ఏ డబ్బులు ఇవ్వా, తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకున్నావు ఇవ్వా అని అంటారు. చూసారా? ఎవరి దగ్గర? అప్పిచ్చిన వారికి మనం వేస్తాం కదా పెద్ద పెద్ద డైలాగులు. అలాగే ప్రార్థనలో చేయబాకండి. ఈ బిడ్డ చనిపోయాడన్న మాట వినడంతో ఉపవాసం విరమించుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, తలారా స్నానం చేశాడు, భోజనం తిని తన భార్యను ఆదరించాడు, బిడ్డను కోల్పోయినాడు. సరే, ఇప్పుడు 5 రాళ్లలో ఒక రాయి ఎక్కడో తగిలి పడిపోయింది. గొలియాతు ఏం చేసి ఉంటాడు ఆ టైంలో? పక్క పక్కన నవ్వుతాడని చెప్పండి. నేను నుదుడు తగిలిందని చెప్పలా, పక్కన తగిలిందని చెప్పాను. అంటే మొత్తం కవచం టంగ్ మన శబ్దం వచ్చింది, రాయి కింద అడిగాడు. ఏం చేస్తాడు? రే విసిరేవరా రాయా, అదిగోరా అంటాడంట అన్నాడు. ఇప్పుడు సంచులు వేసి ఇంకో 2 రాయి తీసాడు. అది ఎక్కడ తగిలి ఉండొచ్చు? ఈ రొమ్ము భాగంలో టంగ్ అని తగిలి అది కింద అయిపోయి. అప్పుడు ఏం చేసి ఉంటాడు? అది కూడా నవ్వుతాడని చెప్పండి, అలా చేస్తాడు. కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేస్తాం, మందిరానికి వెళ్తాం, బైబిల్ పెట్టుకుని వెళ్తుంటాం, వస్తుంటాం. కొంతమంది మనం గమనిస్తారు, చర్చి వెళ్తుందా ఇవిడి, చూద్దాం మరి ఆడ బిడ్డను బతికిస్తాడో లేదో, సమస్య క్లియర్ చేస్తాడో లేదో అని చెప్పి మనము బాగుంటే చూడలేక మనం ఎప్పుడు మన కంట తడి పెడతామని ఎదురు చూసేవారు కూడా సమాజంలో చాలా మంది ఉంటారు. మనం నవ్వులు పాలైతే చూద్దామని, మనం ఏడుస్తే చూడాలని, మనము బాధపడితే చూడాలని, ఇలాంటి భావాలు కలిగిన వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఒక ఆవిడికి ఒక దిక్కుమాలు కల వచ్చిందట. ఎందుకు ఈ మాట అన్నట్టు మీకు చివరిలో అర్థమవుతారు. ఏమొచ్చిందట ఆవిడికి? ఒక దిక్కుమాలిన కల వచ్చిందట. ఏంటంటే ఆవిడ ఇంటి పక్కన ఉండేటువంటి ఆవిడ అదే మందిరానికి వచ్చి ఉదయాన్నే వచ్చి చాపలేసి మందిరం అంతా శుభ్రం తుడిచి పెడతారు. అలా ఆయన లారీ మీద డ్రైవరు, లారీ యాక్సిడెంట్ అయిపోయినట్టుగా ఆవిడికి కల వచ్చిందట. సరే వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇవిడి ఏదో పొట్టెట్టినట్టు, అమ్మా ఇవాళ రాత్రి 9 గంటలకు మీ ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది దేవుడు అని చెప్పి అని చెప్పడం న్యాయం అంటారా? కుమ్మిపోతారు కదా వాళ్ళు.
జ్ఞానం గలవది ఏం చేయాలంటే, దేవా ఏంటి నా నీ పాడుకల నాకు ఇట్లా వచ్చింది. ఆమె మంచి ప్రార్థన పరురాలు, 3 ఆడపిల్లలే. ఏ ప్రమాదం జరగబోతుందో దయచేసి కనికరించి నీ కాపుదల, నీ భద్రత. ఒకసారి వస్తుంటాడు ఆయన మందిరానికి, ఒకసారి రాలేడు. నిజమే, ఆర్థిక స్థితిని బట్టి ఎప్పుడు లారీ మీద ప్రయాణాలు, ఊర్లు వెళ్తుంటాడు. ఉదయం తెల్లవారుజామున నాకు ఈ కల వచ్చింది. దయచేసి ప్రభువా ఆ కుటుంబానికి ఏ కీడు కూడా రాకుండా కాపాడు. ఇది ఎవరు చేసే ప్రార్థన? కుటుంబ నైతిక విలువను గుర్తించి ఒక బాధ్యత పరురాలైన తల్లి చేసే ప్రార్థన. ఈవిడొచ్చి ఆ ఇంటికి ఆవిడ పక్కింటి ఆవిడ చెప్పిందట, ఇగో నీకే చెప్పేది, తెల్లవారుజామున ఏం జరిగిందంటే 5 గంటలకి అదే ఆవిడ వచ్చింది కదా, దాని మొగుడు చచ్చిపోయినా వచ్చింది. ఆ పక్కన ఆవిడంతా ఊరుకో పొద్దుటి శాపనార్థం మాటలు, బుద్ధి లేకపోతే అంటే ఏంటి నా తక్కువ వచ్చినవా, నాకు వచ్చిన కళ 100% జరుగుద్ది అంటుందట. అదే ఆ మాట అనకే 10 మంది చీయను మోస్తారు. నోరు స్కూల్కో, నాకు చెప్తే చెప్పావు కానీ ఇంకెవరికే ఈ మాట చెప్పక అందరు చీచి అంటారు. వెళ్ళలేదు చెప్పండిగో చూద్దాం నేను ఎంత ప్రార్థన పరురాలనో నీకు చూపిస్తాను అన్నదట. అంటే అర్థం ఏంటి? ఆడికి యాక్సిడెంట్ అయిపోవాలా, ఈవిడ కళ, అంతేనా? ఇంకేం అర్థం ఉందా? ఏంటి పోటీతత్వము? అసలు ఇలాంటి మాటలు బయట వాడచ్చా? ఇలాంటి మాటలు వేరు చెప్పి నాకు కళ వచ్చింది, 2 కాళ్ళు నరికేసాడట, యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయి నుజ్జు అయిపోయి, ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి. ఒక నిజంగా నీ కళే వచ్చింది, హఠాత్తుగా లేచి నువ్వేం చేయాలంటే ప్రార్థించి, దేవా ఎందుకు ఇలా భ్రమ కలిగిందో, కళ వచ్చిందో, మంచి దైవం, మంచి బిడ్డ ప్రభు ఉదయాన్ని వచ్చి మందిలో చేపలేస్తుంది, శుభ్రం తుడుస్తుంది. తన బిడ్డ 3 ఆడబిడ్డలే, వయసులో ఉన్న పిల్లల ప్రభు, తన భర్తకు ఏ కీడు రాకుండా దయచేసి నీ కాపుదల. ఇది ఒక దైవ బిడ్డగా నువ్వు చేయవలసిన ప్రార్థన. కానీ కొంతమంది అలా ఉండవు. ఆ పక్కింటితో పోటీ పెట్టుకుందట, చూద్దాం నేనేంటో నాకు వచ్చే ప్రతి కళ అక్షరాలుగా నెరవేరుస్తాడు దేవుడు, నువ్వు అలాగే చూడన్నదట. అప్పుడు ఇవిడ దేవే ఎందుకు వచ్చిందే బాబు నీకు ఈ మాటలో, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటుందట. నన్ను తక్కువ అంచనేయకూడదు, నేను మహాప్రార్థన పరురాల్ని ఎవరుకున్నా అంటుందట. ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు వచ్చిన కళను నెరవేర్చుగాక అంటుందట. ఏంటట? నాకు వచ్చిన కళను నీవు నెరవేర్చి, నేనేంటో ఊళ్ళందరికి తెలియాలి ప్రభు. నీ భక్తి పరురాలు కదా, నేను పెద్ద ప్రార్థనా పరురాలు కదా, నేనంటే అందరు తెలియాలి ప్రభు అంటుంది. విచిత్రం తెలుసా? వీళ్ళ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నట్టుగా ఆటో యాక్సిడెంట్, ఈ పిల్లడు 2 కాళ్ళు. అది ఎదటోడు కాదు, ఈ ఇంట్లోనే జరిగింది. అప్పుడు మనం సిగ్గుపడినట్ట కాదా? ఆపలావిడ దగ్గర నవ్వులు పాలైనట్ట కాదా? అంటే వాళ్ళింటికి వస్తే దుఃఖము మనకు దుఃఖం కాదన్నట్లు, మనకు మాత్రమే దుఃఖం కలిగితే దుఃఖం అనుకున్నట్లు ఈ భావాలు ఎప్పుడు మనకు. ఎదుటివాడి ఆకలి నా ఆకలి అన్నట్టు భావించాలి. ఎదుటివాడి కన్నీళ్ళే నా కన్నీళ్ళను నువ్వు అనుకోవాలి. అప్పుడే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే వ్యక్తివి నువ్వు కాగలుగుతావు. 2వ రాయి ఇస్రాయేలు ఎక్కడో చోట పడిపోయి, ఇంకెన్ని ఉన్నాయి? 3. 3వది కూడా ఇస్రాయేలు, అది పడిపోతారు. ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడు దావీదులో కలవరం రేగి, బాబోయ్ 5 రాళ్లలో బాబోయ్ 3 అయిపోయింది, బాబోయ్ ఇంకా 2 ఉన్నాయి బాబు అని అతడు నిరాశకు గురికాల. ఒక సమస్య కోసం నువ్వు ప్రార్థించావు, ఎందుకు ఆ రోజు జరగల? మన మరుసటి రోజు కూడా ప్రార్థన చేయి, 2వ రోజు కూడా జరగల, 3వ రోజు కూడా ప్రార్థన చేయి, జరగల 4వ రోజు కూడా ప్రార్థన చేయి. నువ్వు చేయటం వరకే నీ బాధ్యత. కార్యం జరిగించువాడు దేవుడు. ఒక చోట ఈ మాట ఉంటుంది, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎక్కడుంటుంది ఈ మాట? యెషయా గ్రంథము 30వ అధ్యాయం. ఒక్కరు చదవండి అందంగా. 30వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనము. కావున మీ యందు దయ చూపాలని యెహోవా, చాలా నా మాట ఉండండి, అయిపోయినా ఒక చూడ ఏం చేస్తాడంటే ఆయన దయ చూపాలని. అంటే దేవుని ఆలస్యంలో ఏం కనబడుతుంది మనకి ఇక్కడ? దయ అని చెప్పాలి మీరు. లాజరు విషయంలో ఆలస్యం చేసాడా, త్వరగా వచ్చాడా? ఈ ఆలస్యంలో ఏం జరిగింది ఇక్కడ? అతని దేహము కూడా సమాధిలో కుళ్ళిపోయే పరిస్థితి కూడా
వచ్చేసింది. ఏమంటే ఆయన ఆలస్యము చేసినా అదే కార్యం చేస్తాడు, ఆయన త్వరగా వచ్చినా కూడా అదే కార్యాన్ని చేస్తాడు. ఇంకొక నెల రోజులు పోయిన తర్వాత కూడా లేపాలంటే లాజర్ని ఎముకను కూడా సజీవంగా అయినా లేపగలిగినంత సమర్థుడైన ఆయన ఈ టైంలోనే వచ్చి కార్యం చేయాలని రూల్ ఏం లేదు. సంవత్సరం పోయిన తర్వాత కూడా చేసిన అదే అద్భుతాన్ని చేయగలుగుతాడు. ఎవరి జీవితంలోనైనా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నంత మాత్రాన వేరే చర్చికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఆ చర్చ్ పెద్ద చర్చ్ అట, అక్కడ నేల మంచిదట, ఆ స్థలంలో ప్రార్థన చేస్తారట, కోరికలన్నీ తీరిపోతాయట. ఏమంటే ఇలాంటి బలహీనమైన అవిశ్వాసం మనలో ఉండద్దు. కొంతమంది అంటారు, పెద్ద తిరుపతికి వెళ్ళాను, చిన్న తిరుపతి కూడా వెళ్ళి మొక్కుకోవాలట, అమ్మో చిన్న తిరుపతిలో ఉన్న దేవుడు చాలా స్ట్రాంగ్ అట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాకపోతే ఈయన ఒప్పుకోడట, కాబట్టి ఈయన కూడా వెళ్ళాలట అని చెప్పి మన వాళ్ళు ఏం మారుస్తుంటారంటే ప్రదేశాలు మారుస్తుంటారు, గుళ్ళు గోపురాలు మారుస్తుంటారు. కానీ నీకు ఇక్కడ అవకాశాలు అలాంటివి. నువ్వు ఏ గుడి ఏ మందిరానికి వెళ్ళినా ఉండేది యేసుప్రభువే, ఏ చర్చిలోకి వెళ్ళినా ఉండేది నీకు బైబులే. ఈ చర్చిలో యేసుప్రభు పరిశుద్ధుడు అని చెప్పి ఇంకో చర్చిలో యేసుప్రభు పాప అని చెప్తారు. నీకేమన్నా యేసుప్రభు ఇక్కడ ఈ చర్చిలో మనిషిలో చనిపోయి చెప్పి ఇంకో చోట ఎవడో యేసుప్రభుని కత్తి పొడిచాడు అని ప్రకటన చేస్తాడా? ఏ చర్చి కూడా అదే. కానీ నీ మనస్సు కొరసైపోయినప్పుడు దేవుని కార్యాలు మనము గుర్తించలేకపోయినా తెలియక కొంతమంది స్థలాలు మారుస్తారు, ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు, మందిరాలు మారుస్తుంటారు. ఆ పాస్టర్ గారు చెయ్యట చాలా మంచి చెయ్యటమ్మా, ఆ పాస్టర్ గారు చేత్తో తల మీద ఎంచుకుని ప్రార్థన చేసుకుంటే కోరికలన్నీ తీరిపోతాయట. ఏమంటే ఇలాంటి బలహీనలు లేరండి. ఎస్, కార్యం జరిగించేది ఎవడు కదా? విత్తువానిలో కానీ నారు నాటువాళ్ళు కానీ నీరు పోయే వారిలో ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేసే దేవునిలోనే సమస్తం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు ఇంత ప్రార్థన చేసిన ఆలస్యము జరిగిన ఆలస్యం వెనకాతల దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని దాచించుతాడు. మొదటి రాయి ఫెయిల్ అయింది, రెండో రాయి ఫెయిల్ అయింది, కానీ దావీదు వెనక పారిపోలేదు. అయ్యో నా చేతుల్లో ఇక ఓపిక లేదు బాబోయ్, ఇక సంచిలో 3 రాళ్ళు ఉన్నాయి, 2 అయిపోయినాయి బాబోయ్, ఇక ఈ 3 కూడా గెలపోతాడు నేను చంపేతాడు బాబోయ్ అని అనుకోగా చూద్దాం ఇంకేదో ఉన్నాయి, 3 ఉన్నాయి కదా ఏమనుకున్నాట, చూద్దాం ఇంకేదో ఉన్నాయి, 3 ఉన్నాయి కదా అని చెప్పి 3 రాయిస్తాడు. ఇంకేదో ఉన్నాయి 2, ఇంకైనా ఉన్నాయి 2 ఉన్నాయి చూద్దాం అని చెప్పి ఇంకో రాయిస్తాడు. అక్కడ ఎన్ని అయిపోయినాయి? 4 వేస్తాడు. ఇంకెన్ని ఉంటాయి కదా? మరి 4 వేస్ట్ అయిపోయినప్పుడు ఇది మాత్రం తగులుతుందని గ్యారంటీ ఉందా? ఏమో 4 వాళ్ళు ఇది కూడా చేజారిపోతే పరిస్థితి ఏమిటి? కానీ అక్కడే దావీదు తన స్థిరత్వంతో పోతే ఇంకా అదనంగా సంచిలో ఒక రాయి ఉంది కదా, దీనిని కూడా ప్రయత్నం చేసి చూస్తాను, అది కూడా తగలకపోతే కదా వాడు నా మీదకి వచ్చేది, నా మీద లేచేది అని చెప్పి మొదట రాయి విసిరినప్పుడు ఏ ప్రార్థన చేసుకున్నాడు? అది ఫెయిల్ అయింది. రెండవ రాయి విసిరినప్పుడు దేవా నీవే గురి చూసి కొట్టాలి ప్రభు అని అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. ఇలాగ 4 ప్రార్థనలు కూడా బహుశా నీరు గారినట్టు వ్యర్థమే కావచ్చు. అలా అని చెప్పి దావీదును అక్కడ వ్యర్థపరచలేదు. అతని ప్రయాసను, అతని ప్రార్థనను, అతని యొక్క ఉన్నత స్థితిని దేవుడు తగ్గించలేదు. కానీ ఫైనల్గా 5వ రాయ ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేశాం. మరి ఈలోగా ఆలస్యమైందా లేదా? అంటే రంగంలోకి రావడంతో పడిపోయాడా? అరే వీళ్ళిద్దరి మధ్య కాస్త పోట్లాడేదో జరిగే ఉంటుంది కదా. అవతల వాళ్ళు నవ్వటం, యువత వాళ్ళు కుంగిపోవటం, మళ్ళీ యువతల వాళ్ళు అబ్బాబా తప్పించుకున్నాడు, ఆడు ఈటీస్తే మళ్ళీ తప్పించుకున్నాడు, తాగి అబ్బాబా సూపర్ అని యువతలు అనుకోవటం, అవతలు అనుకోవటం. ఈ సభ జరగదంటారు అక్కడ. అది గంట అవ్వచ్చు, 2 గంటలు పట్టవచ్చు. దావీదు పరిగెడుతూ గురిలా చూడటం, అది ఇలా గురి చూసి ఇసిరేసరికి ఆడేమో ఈటి ఇసిరేయటం, ఆ ఈటిని తప్పించుకునే ప్రయత్నం, మళ్ళా వాడు వచ్చి ఆ ఈటిని ఇలా తీసి ఇలా తిరగటం, మళ్ళా ఇసరటం. అంటే ఎలా పట్టేలను పొడిచాడనుకుంటున్నారా మీరు? అంటే మనం చదువుతున్నట్టు అలా అనిపిస్తే, కానీ ఆ సందర్భంలో మనం ఉంటే కనుక అది గంట పట్టుండొచ్చు, లేక ఒక పూటైనా పట్టుండొచ్చు గాక. ఫైనల్గా ఇసిరాడు, ఆ రాయి తగలవలసిన చోట తగిలింది, బోర్లా పడ్డాడు. ఖడ్గం తిన దగ్గర లేనందున గాతు వాడిన గొలియాతు యొక్క ఖడ్గాన్ని వరలో నుండి తీసి వాడి కత్తితోటే వాడిని సిరిచ్చేదము చేసి కారుతున్న రక్తముతో వాడి వెంట్రుకలను చుట్టూ కొట్టుకుని తీసుకొచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టాడు. మనుషులు మన మీదకు చెప్పాలి. నెంబర్ 1, మనుషులు మన మీదకు లేచినప్పుడు
యెహోవా మనకు తోడై ఉండెను. వారి ఆగ్రహమునకు మనం బలైపోతాం కదా, ప్రవాహములు పొర్లినట్లు జలములు మనం ముంచి వేస్తాయి కదా అని ఆ 124వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఓకే, నెంబర్ 1, మనుషులు మన మీదకు లేచారు. ఇప్పుడు దానియేలును సింహపు బోనులో వేయాలని ఎవరు లేచారు? మనుషులు లేచారు. ఎవరు లేచారు? మనుషులే. రాజా, ఇతడు నమస్కరించలేదు నీకు కాబట్టి అందరూ వచ్చి నీకు 1 నెల రోజులు నమస్కారం చేశారు. ఇతడు నమస్కరించలేదు కాబట్టి నీ మాట చెప్పున నీకు నమస్కరించలేని వాడిని ఏం చేయాలని చెప్పావు నువ్వు? శాసనం, సింహముల నోటికి ఆహారంగా అప్పగించాలన్నప్పుడు దాదాపు 150 మంది, అందులో దానియేలు ఆ ముగ్గురులో ప్రాముఖ్యమైన వారందరూ కూడా లేచి దానియేలుని ఎలాగైనా తీసుకెళ్లి సింహంలో పారేయాలనుకున్నారు. ఇప్పుడు రాజు మాట అణిగిపోయింది, వాళ్ళు అనుకున్న మాటలే పైకి లేచి మొత్తం మీద దానియేలుని ఎక్కడ దాకా తీసుకొచ్చారు? సరే, సింహాల గుహలో తీసుకొచ్చి అతన్ని అందులో పడేస్తే ఇప్పుడు ఏమి లేచాయి? సింహాలు లేచాయి. మనుషులు లేచారు. తర్వాత పారవేయడంతో ఆకలితో ఉన్న సింహాలు పరుగు పరుగున వచ్చి దానియేలు మీద పడటానికి పంజాలెత్తినవి. ఆ టైంలో కూడా దేవుడు దానియేలు పక్షంగా ఉండి ఆ సింహపు నోళ్లను దేవుడు ఉంచాడు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము తొలి వచనం. దానియేలు గ్రంథం తన రాజ్యమంతటిపై ఎంతమందిని? 120 మందిని అధిపతులుగా నియమించెను. ఓకే, ఓకే, చాలు. అంటే ఎవరు లేచినట్టు ఇప్పుడు? అది కాబట్టి 120 కీర్తన 124 కీర్తన మొదటి మాట ప్రకారం మనుషులు మన మీదకు లేచినారు. ఇప్పుడు ఎవరు లేచారు? రాజు లేచాడా? రాజు దగ్గర ఉంటున్న మిగతా 120 మంది లేచారా? ఎస్, మనుషులు లేచారు. ఈ మనుషులు లేచి వారి మాటలు లేపి రాజు మాటను అణిచేసి వీళ్ళ మాటలే గెలుచును అన్నట్టుగా ఎక్కడ దా తీసుకొచ్చారంటే ఇప్పుడు దానియేలుని సింహము యొక్క ముఖద్వారం దగ్గర తెచ్చేశారు. మనలాంటి సందర్భంలో దానియేలును సింహపు బోనులో పారేస్తున్నప్పుడు దానియేలు దిగజారిపోలేదు. అయ్యా మీకు దండం పెడతాను, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఈ నెలలో నేను రాలేదు, దండం పెట్టలేదు, ఇప్పుడు నన్ను వదిలేండి అయ్యా, మీకు దండం పెడతాను అని చెప్పేసి దానియేలు ఒక్క మెట్టు కిందకు అతడు దిగజార్చబడలేదు. సమస్యలు వస్తుంటాయి, అలలు లేచినట్లుగా ప్రతికూల పరిస్థితులు వచ్చినట్లుగా లేస్తుంటాయి. కానీ దేవుని బిడ్డలము ఏదో ఒక సమస్య లేచిందని ఆ సమస్య కింద అణిగిపోయే ప్రయత్నం చేయొద్దు, కానీ సమస్యకు మనము ఎదురీదే ప్రయత్నం చేయాలి. బ్రతికిన ప్రతి చేప నదికి ఎదురీదుతుంది, చచ్చిన ప్రతి చేప నది ప్రవాహానికి ఎటుపడితే అటు కొట్టుకుంటుంది. కారణం ప్రాణము లేనిది. ప్రాణమున్న చేప అయితే ప్రతి దానికది ఎదురీదుతుంది. మన జీవితాలు సమస్యకు ఎదురీదాలే తప్ప సమస్యకు ఎదురొచ్చిందని చెప్పి సమస్య దగ్గర మనం ఆగిపోయే ప్రయత్నము చేయకూడదు. ఇప్పుడు దానియేలు మరణపు అంచు వరకు వచ్చాడు. దానియేలు వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలేడా? మీకు దండం పెడతాను, ఎవరే నా మీద కాపు పెట్టుకోకండి, వదిలేండి, ఏం చేయమంటే చేస్తాను, నన్ను వదిలేండి అనలేదే. తనను తాను పిల్లలు మాట్లాడతాడు. రైట్, తనను తాను మరణానికి అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. మనుషులు లేచింది ఒక ఎత్తు అయితే సింహపు గుహలోకి వచ్చి పడింది. ఇప్పుడు ఎవరు లేచాయి? సింహాలు లేచాడు. అయినా సరే దానియేలు మాత్రం మోకాళ్ళ మీద అట్లాగనే ఉన్నాడు. ఆయన అంత లేచిన మనుషులు, అంత లేచిన సింహాలు దానియేలు యొక్క ప్రార్థన ముందు అన్ని తల వంచినవి. తగిన సమయం వచ్చినప్పుడు పెట్టారా, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను నేను
ఆదుకుంటానని చెప్పిన దేవుడు మనకు సహాయం చేయగలిగే సమయం వరకు మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడు తొందర పెట్టి నీకు రేపటి గల టైం ఇస్తున్నాను ప్రభా, రేపు రాత్రి గల టైం ఇస్తున్నాను ప్రభా అని ఈ షరతులు దేవుడి దగ్గర పెట్టదు. తండ్రి, ఎంతవరకు నన్ను పరీక్షిస్తావో నన్ను నిలవబెట్టయ్యా. ఆ పరీక్షలో కుడి ఎడమలకు నేను తొట్టిల్లు పోకుండా నన్ను బలపరచు ప్రభువా. కృంగిపోనీయకుండా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభా. నా వలన నీ నామానికి అవమానము సిగ్గు కలగకుండానట్లు నన్ను నిరీక్షణతో ధైర్యపరచు ప్రభా. ఇది దేవుని బిడ్డలు వ్యక్తిగతంగా ప్రభువుతో చేసుకోవాల్సిన ఒడంబడిక, మంచి ప్రార్థనా జీవితం. అంతే తప్ప నాలుగు కన్నీళ్లు దాచేసి దేవుడి దాని షరతులు పెట్టాలో, నువ్వు గొప్పవాడు అయితే రేపటికల్లా మా బిడ్డలు వేసుకోవాలి, నువ్వు నిజంగా ఉన్నట్టయితే కనుక రేపు సంవత్సరం ఇల్లు కట్టేసుకోవాలి, నువ్వు గొప్ప దేవుడు అయితే మా బిడ్డ పరీక్షలో పాస్ అయిపోవాలి, నువ్వు గొప్ప దేవుడు అయితే మా ఆయనకి ఉద్యోగం వచ్చాను, ఇలాంటి వెర్రి డైలాగులు ప్రార్థనలు ఎప్పుడు చేయాలి. ఆయన ఆలస్యం చేసినా కూడా అందులో ఏముంటుందంటే అద్భుతమే దాచబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గొలియాత్ అనే మనిషి లేచాడు, దానియేలు మీద కూడా చెప్పాలి మనుషులు లేచారు, తర్వాత మృగములు అనేటువంటి సింహములు కూడా లేచినవి. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములు వేసినప్పుడు ఏమి లేచాను? అగ్నిపురములు లేచి ఏమి లేచాను? మరి అంతా లేచినటువంటి అగ్నిపురములు మంటలు ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బూడిదగా మార్చినయా? నో, అంతగా లేచిన ఆ నిప్పు కణములు అగ్నిని దేవుడు అణిచి వేసేసాడు. ఎప్పుడైనా మన జీవితంలో సమస్య ఎంతవరకు మనతో పోరాడాలో అంతవరకు మనతో ప్రయాణం చేస్తారు. ఒకానో సమయం ఒకానో చోటు వచ్చేసరికి దేవుడు అంటాడు, ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో, ఇప్పటివరకు ప్రయాణం చేసేవి కదా, ఇక ఆగిపో, ఇంతటితో సమస్య ముగింపు అని చెప్పి సమస్యకు దేవుడు ఎక్కడో చోట మనకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఏమిస్తాడంటే సమస్యకు పరిష్కారం. కాబట్టి నేను ఒకసారి ప్రార్థన చేశాను, దేవుడు సహాయం చేయలేదని అనక మరలా వచ్చే వారం కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టు. మరలా వారికి సహాయం దొరకలేదు కదా, ఆపై వచ్చే వారం కూడా ప్రభు దగ్గర కనిపెట్టు. ఆ వారం కూడా నీకు దొరకలేదు కదా, ఆపై వచ్చే వారమైనా నువ్వు కనిపెట్టు. ఇలా ఎంతవరకు కనిపెడతావు తెలుసా? ఆ దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు, దాసుని కన్నులు తన యజమానుని తట్టు చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే అంత వరకు మన కన్నులు ఆయనను చూచుచున్నారు. అంతే తప్ప ఎల్లుండు, రేపు వచ్చే నెల, రేపు వచ్చే సంవత్సరం అని ఇలాంటి షరతులు ఎప్పుడు దేవుడి దగ్గర పెట్టబాకండి. తండ్రి, అడగటం నా ధర్మమే, చివరికి మీరు ఏది చేసినా అది పొందుకునే వరకు నాలో సహనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఓర్పు ఇవన్నీ కూడా నాకు దయచేయ. నన్ను ఉంచుతానంటే పూరి గుడిసెలో కూడా ఉండగలుగుతానయ్యా, ఆ చిన్న పాకలో కూడా ఉండగలిగి ఆ మంచి మనసు నాకు ఇవ్వండి అయ్యా. ఒక పూట ఉండి ఒక పూట తినలేకపోయినా ఆ ఒక్క పూట తిండితో 2 పూటలు కూడా ఆనందించగలిగే ఆ మంచి మనసు నాకు ఇవ్వండి అయ్యా. అలాగే కట్టుకోవడానికి ఖరీదైన వస్త్రాలు నాకు లేవు, కానీ నాకు ఉన్నంతలోనే తృప్తి పడగలిగే ఆ మంచి మనసు నాకు ఇవ్వండి అయ్యా. ఇది దైవ బిడ్డలు దేవుడి యొక్క అనుదినము చేసే దైవిక ప్రార్థన. కాబట్టి ఇప్పుడు దానియేలు తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా అగ్నిగుండం వేసినప్పుడు నిప్పు కణాలు లేచినవి, కానీ అవి ఏవి కూడా వారిని దహించి బూడిద చేయలేదు. కానీ దేవుడే ఆ ఎగిరిన మంటలను కూడా ఏం చేశాడట? అణిచి వేశాడు. అప్పుడప్పుడు మాటలు లేస్తుంటాయి, కొన్ని చేతలు కూడా లేస్తుంటుంటాయి, కొన్ని సందర్భాలు సమస్యలు లేస్తుంటాయి, కొన్ని సందర్భాలు ఇబ్బందులు లేస్తుంటాయి, కరువులు లేస్తుంటాయి, రోగములు లేస్తుంటాయి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అప్పుడప్పుడు లేచి మన మీద పోరాటానికి రెడీ అవుతుంటారు. యేసు ప్రభు చేత కానివాడే ఆయన శిలువలో చచ్చిపోయాడు. చేత కానివాడై వాళ్ళ చేతులకు ఆయన ఏమీ అప్పగించుకోడా. ఆయన చేత గలవాడయ్యుండి మరణాన్ని జయించగలవాడయ్యుండి కూడా తనను తాను అప్పగించుకున్నది దేనికంటే ఈ లోకములో మన జీవితాల్లో అలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు స్తెఫను ప్రభు వైపు చూస్తూ ప్రాణం అర్పించినట్లుగానే మనం ప్రభు వైపే చూడాలి తప్ప ఈ టైంలో దేవుడే కనుక ఉంటే మరి నేను ఎందుకు కాపాడలేదు, దేవుడే కనుకుంటే ప్రమాదం తప్పించచ్చు కదా, దేవుడే కనుక నిజంగా ఉంటే ఇంతటి మరణ పరిస్థితి ఎందుకు రావాలి, ఇలాంటి మాటలు అనకండి. గత దినం మీ చేత చదివించా, ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదు, అధికారులు ఒకడు కూలినట్లు
మీరును కుళ్ళు, కానీ మీరు దైవములే అయ్యున్నారనియు మీరు దేవుని కుమారులు అయ్యున్నారని నేను మీతో చెప్పుచున్నాను. అయినా ఇతర మనుషులు చనిపోయినట్లుగా మీరు కూడా ఇతరులకు కలిగిన ఆకలి బాధలు, తప్పికలు, నిందలు ఇలాంటివి మన జీవితాల్లో కూడా సంభవించిన ఆశ్చర్యం పోవలసిన పనేమీ లేదు. కాబట్టి నెంబర్ 1, మనుషులు లేచినప్పుడు అనంటే మనుషులే కాదు కాక 89 కీర్తన 9వ వచనంలో చూడండి మాట ఉంటుంది. 89 కీర్తన 9వ వచనం, సముద్రపు పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు పైకి లేచినప్పుడు నీవు వాటిని ఆహా. అందరూ స్తోత్రం చేద్దాం. అంటే ఏది లేస్తుంది? మనుషులే కాదు సుమా, సముద్ర తరంగాలు కూడా పైకి లేస్తాయి. మరి అలా లేచినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? ధోనిలో ఉండి బాబాయ్ 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 భయపడిపోయాడైనా? నో, అల్ప విశ్వాసులారు ఎందుకు మీరు సందేహపడితే అని వారిని గద్దించి గాలి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా సముద్ర తరంగములు మిక్కి నిమ్మలమాయ. అంటే సముద్రమును గాలిని లేచిన వాటిని ఆయన ఒక్క మాట చేత అణిచివేశారు. అలాగే మన జీవితాన్ని పడగొట్టడానికి, మన జీవితాన్ని చూస్తుండగా సమాధి చేసేయడానికి ఎన్నో సమస్యలు లేస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు లేస్తుంటాయి, ఎన్నో కరువులు లేస్తుంటాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు లేస్తుంటాయి, మనుషులు లేస్తారు, అగ్ని జ్వాలల వంటి సమస్యలు లేస్తుంటాయి, పీపు తినేటువంటి మృగాల వంటి సమస్యలు కూడా మన మీదకు లేస్తుంటాయి. కానీ ప్రతి దానిలో కూడా దేవుడే మనకు జయమిచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి అట్టి జయమిచ్చేటువంటి దేవుడు తన భక్తుల ఎడల ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవి. మీరు బైబిల్ చదివినా లేక మందిరానికి వచ్చి దైవజనులు చెప్పే వాక్యం మీరు వింటున్నా వాటిని మీ హృదయాలు తలపోసుకోవాలి. ఆనాటి కాలంలో దేవుడు దానియేలు పట్ల ఈ కార్యం చేసేడట, దావీదు పట్ల ఈ కార్యం చేసేడట, షడ్రక్ మేషక్ అబేద్నెగోల పట్ల దేవుడు ఈ కార్యం చేసేడట అని అనుకుంటూ వాటిని ఊరటగా మీ హృదయాల్లో వాటిని భూషణ కిరీటంగా, ఆభరణాలుగా, విలువైన వజ్రాల కంటే విలువైన వాటిగా మీలో ఆ మాటలు దాచుకొని అలాంటి సందర్భాలు ఏదైనా మీకు ఎదురైనప్పుడు దానియేలు చేసే ప్రార్థన వంటి ప్రార్థన, షడ్రక్ మేషక్ చేసే ప్రార్థన, దావీదు వంటి ప్రార్థన జీవితంలో మీరు ఎదగాలి. అందుకు దేవుడు ఇంతమంది భక్తుల యొక్క సమూహాన్ని సాక్ష్యముగా మన ఎదుట దేవుడు నిలవబెట్టాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే చెప్పండి, సముద్ర తరంగాలు కూడా పైకి లేస్తాయి, మనుషులు లేస్తారు, అగ్ని జ్వాలలు లేస్తాయి, మృగములు వంటివి కూడా లేస్తాయి. ఇంకా చెప్పాలంటే సమస్యలు కూడా లేస్తాయి, ఇబ్బందులు కూడా లేస్తాయి, కరువులు లేస్తాయి, అనారోగ్య స్థితి కూడా లేస్తుంది. కానీ లేచే ప్రతి సందర్భంలో అణపగలిగే దేవుని మనం కలిగి ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు. చెప్పండి, అవి మన మీద లేచినప్పుడు అణపగలిగే దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్న సంగతి దయచేసి మనం ఏం చేయొద్దు, మర్చిపోదు. ఎంతవరకు ఆ సమస్యకు దేవుడు మనం అప్పగిస్తాడో కానీ అంతవరకు అది మనం పీడిస్తారు, మనల్ని వెంటాడుతారు, మనల్ని జయించే ప్రయత్నం చేస్తారు. కానీ అంతిమ విజయం మాత్రము నీది నాదే. చివరి విజయం ఎవరిదట? మనదే. కాబట్టి ఇట్టి వాక్యము చేత మన జీవితాలు ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే ధైర్యపరచుకుంటూ ప్రభు వాక్యము చేత విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి. అట్టి కృప ప్రభు దయచేయుగాక. తలలో ఉంచుదాం. విన్న వాక్యమును బట్టి ప్రభు ఎదుట మనము సర్చ్ చేసుకుంటూ ఎక్కడైనా మన ప్రార్థనలు దేవుడికి ఆయాసకరంగా ఉన్నాయా, కొన్ని ఎక్కడైనా మన ప్రార్థనలు దేవుడికి ఏవైనా భిన్నంగా అవ్వబడ్డాయా, అసలు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు లెక్క కడితే మనం ఏమై ఉన్నాము? దావీదు 5 రాళ్లలో 4 వృధా పాలైపోయినా ఆ ఒక్క రాయి వల్ల అతడు జయం సాధించాడు. మొదటి రాయి అతడికి విజయాన్ని ఇవ్వాలని రూలే లేదు, కానీ చూస్తుంటుండగా 4 చేదాటిపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనం ఆశపడతాం కానీ చేదాటిపోతుంటాం, మనం కోరుకుంటాం దగ్గరకు వచ్చినట్టు వస్తుంది, అది మనకు దూరం అయిపోవచ్చు. కానీ దయచేసి మనం కృంగిపోవద్దు, దయచేసి మనం నిరాశకు గురి కాకుండా ప్రభు వైపే మనం చూడగలగాలి. దేవా, ఆ తల ఎత్తువాడవు నీవే, నన్ను ధైర్యపరచువాడవు నీవే, నీవే నాకు ఎత్తైన కోట,
నా కొండ, నా ఆశ్రయ దుర్గము నీవే, నేనెంత మాత్రము కదిలించబడను. యెహోవా నీ మీదే నేను నా గురిని నిలుపుకొని ఉన్నాను. సదాకాలము యెహోవా యొద్దే నా గురి నిలిపితిని. ప్రభా, ఇది రాత్రి కాల సమయంలో నా జీవితంలో నిజమే ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వేస్తున్నాయి. ఆర్థికంగా కొంచెం వెనకబడ్డాం. ఇదివరకు ఉన్నంత ఆ ఆరోగ్యం కూడా ఈ మధ్యకాలంలో ఉండట్లేదయ్యా. శరీరంలో బలహీనమవుతున్నాం, ఆర్థికంగా బలహీనమవుతున్నాం, బిడ్డలు చేతికి అందొస్తున్నాం, బిడ్డలు చూసుకునే విషయంలో కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నాం. చేసిన రుణాలు మాకంటే ఎత్తుగా పెరిగిపోయి ఆ సమస్యల మధ్యలో అణిగిపోయి అంత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభువా, దేవా, నీవే ఈ విషయాల్లో సహాయం చేయగలవాడవు, నీవే నన్ను ధైర్యపరిచి ఆదరించగల దేవుడు అని అంటూ ప్రభుని వేడుకుందామా, ప్రభుని ప్రార్థన చేద్దాము. మనుషులే కాదుగాక సముద్ర తరంగాలు, మనం ముంచేసే సముద్ర తరంగాలు, మనం ఉండకూడదని కాల్చి బూడిద చేసేటువంటి సముద్ర అగ్ని వంటి సమస్యలు లేస్తాయి. మనం పీక్కు తినాలని చెప్పే మృగముల వంటి సమస్యలు కూడా మన మీదకు లేస్తూ ఉంటుంటాయి. అన్నిటి మీద జయమిచ్చేవాడు దేవుడే. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడు అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన తండ్రి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై మాతో మాట్లాడిన దేవా, మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమించి ఈ రాత్రి మాకు ఇచ్చిన నీ సహవాసము కొరకున్నానయ్యా. నీ సన్నిధిని ప్రేమించే మంచి మనసు నీ బిడ్డలకు ఇచ్చారు. మీ దైవజనులు అన్న మీ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నా. వారు చేస్తున్న సేవా ధర్మం అంతటిని బట్టి వందనాలయ్యా. వారికి సహకరిస్తున్న సంఘ విశ్వాసులు, ప్రార్థనాపరులైన తల్లులు, సోదరీమణులు, సోదరులు అందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నానాటికి సంఘం అభివృద్ధి చెంది వర్ధిల్లునట్లుగా కృప చూపించమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, కనికరించను. కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గత దినము మాతో మాట్లాడినారు. అంతము వరకు నమ్మకముగా మేము బతకాలి. ఈ దినకాలం మాతో మాట్లాడు. ఎన్నో సమస్యలు మా మీదకి లేస్తాయి, కానీ వాటిని అణుచువాడవు నీవే. నీవే కాబట్టి నీ వైపే మేము చూస్తున్నావు, నీ వైపే మా తలెత్తుచున్నావు, నీ మీదే మా గురి నిలుపుకొని ఉన్నావు. తగిన కాలమందు నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన నీ చేతులకు మేము అందరం అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి థ్యాంక్ యూ అందరికీ. ప్రభు పేరిట శుభాలు.